హాయ్ అండి. మనం ఇప్పుడు ఐకే ఆప్షన్లో ఉన్నాము. ఫస్ట్ ఇక్కడ కాంపౌండింగ్ అయితే ట్రేడ్ చేద్దాము. నేను $10 డిపాజిట్ చేశాను. ఒక నిమిషం. ఓకే, ఇక్కడ నుంచి బయింగ్ అయితే ఓకే, ట్రేడ్ అయితే అవ్వలేదు. ఓకే అండి, చాలా రోజులు అవుతుందండి మనం వీడియోస్ చేసి. అంటే కొంచెం పర్సనల్గా వర్క్స్ ఉండడం వల్ల దట్టు ప్రాజెక్ట్ కూడా మాకు కొంచెం డెడ్లైన్ ప్రెషర్ కూడా చాలా గట్టి పెట్టారు. సో అందుకు వీడియోస్ చేయలేకపోయాను. ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా నేను చేస్తాను. ఇప్పుడైతే $10 డిపాజిట్ చేశానండి నేను. ఇక్కడ నుంచి అయితే మనం కాంపౌండింగ్ అయితే చేద్దాము. ఎంతవరకు తీసుకెళ్ళగలిగితే అంతవరకు తీసుకెళ్దాము. ఓకే, ఇక్కడ నుంచి బయింగ్కి మనకి ఆప్షన్ ఉంది, తీసుకున్నాను బయింగ్కి. ఓకే, ఇక్కడ కూడా ఆపర్చునిటీ దొరికేలాగా ఉంది కానీ. ఓకే, ఇక్కడ నుంచి కూడా బయింగ్కి ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ట్రేడ్స్ విన్ అయిన తర్వాత ట్రేడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, ఒక ట్రేడ్ విన్ అయ్యాము, ఒక ట్రేడ్ లాస్ అయ్యాము. ఓకే అండి, ఇక్కడ మనకి మళ్ళీ ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనం బయింగ్ ట్రేడ్ తీసుకుందాం. ఓకే అండి, చూడండి రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ట్రేడ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ నుంచి ఒక లెవెల్ డ్రా చేసుకుంటే మనం చూడండి, ఇక్కడ నుంచి ఇలా ఒక లెవెల్ డ్రా చేసుకుంటే మార్కెట్ ఆల్రెడీ ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని వచ్చింది, కానీ ఇక్కడ ఇంక ఈ లెవెల్ ఇంకా టచ్ అవ్వలేదు. సో అందుకే ఇక్కడ ఇంకా గ్యాప్ ఉంది కాబట్టి నేను బయింగ్కి ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మళ్ళీని ఇక్కడ ఇంకా స్పేస్ ఉంది. ఈ మార్కెట్ ఇక్కడ చూసుకుంటే ఈ లెవెల్ని క్రాస్ చేసి ఇంకా పై వరకు వాళ్ళ స్పేస్ అనేది ఆక్యుపై చేసి మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ క్లోజ్ అయ్యారు. సో ఇంకా స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ నేను బయింగ్కి ట్రేడ్ తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అండి, ఇక్కడ నుంచి ఒక లెవెల్ డ్రా చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక లెవెల్ డ్రా చేసింది, మనకి రిజెక్షన్ పాయింట్ అయితే ఇక్కడ ఉంది. ఓకేనా, సో అందుకు ఇక్కడ నాకు బయర్స్ మూమెంటం కనిపించింది. ఇక్కడ సెల్లర్స్ వీక్ అయ్యారు. ఇక్కడ సెల్లర్స్ వచ్చిన తర్వాత బయర్స్ ఇండెక్షన్, మళ్ళీ సెల్లర్స్ ఇండెక్షన్, బయర్స్ మళ్ళీ కొంచెం ఇండెక్షన్ అయినా కూడా వీళ్ళేంటంటే వీళ్ళు ఇక్కడ ఒక ఏరియాని అయితే ఆక్యుపై చేశారు కదా, ఆ ఏరియాని టచ్ అయితే చేశారు. సో ఇక్కడ ఇంకా స్పేస్ ఉంది, మార్కెట్ ఆల్రెడీ రిజెక్షన్ పాయింట్ అయితే ఇక్కడ ఉంది. సో అందుకు బయింగ్ అక్కడ ఛాన్స్ ఉంది కాబట్టి నేను బయింగ్కి ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, ఓకే అండి, ఇక్కడ ఒక ట్రేడ్ అయితే ఉంది. 30 సెకండ్స్లోపు ఈ లెవెల్కి టచ్ అయితే నేను బయింగ్కి ట్రేడ్ తీసుకుంటాను, లేకపోతే సెల్లింగ్కి ట్రేడ్ తీసుకుంటాను.
ఏదైనా సరే విన్ అవుతుంది మనకి. ఓకే, టచ్ కాలేదు, నేను సెల్లింగ్ ట్రేడ్ తీసుకుంటాను. ఇది కన్ఫర్మ్ షార్ట్ విన్. కాంపౌండింగ్ చేసినట్టు ఎప్పుడు కూడా మనం ఇప్పుడు ఒక $10 డిపాజిట్ చేసుకుంటే $10ని మొత్తం ఇప్పుడు చేసేయకూడదండి. స్టార్టింగ్ ఏంటంటే మార్కెట్ చూడడం కోసం అయితే ఫస్ట్ డెమోలో ట్రేడ్ చేసుకోవాలి. లేకపోతే ఒకవేళ రియల్ అకౌంట్ అయితే 50% స్ప్లిట్ చేసుకొని మనం అందరి నుంచి చేసుకోవాలి. సో ఇక్కడ నాకు చూడండి, ఇందాక నేను స్టార్టింగ్ కంగారు పడి ఇప్పుడు వచ్చాను కదా అని చెప్పి ఎక్సైట్మెంట్తో నేను ఒక 2 ట్రేడ్స్ తీసుకున్నాను. ఒక ట్రేడ్ లాస్ అయింది, ఇంకో ట్రేడ్ విన్ అయింది. ఓకే అండి, ట్రేడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మార్కెట్ ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఏంటంటే సెల్లర్స్ ఇక్కడ చూడండి, అంటే సెల్లర్స్ ఇక్కడ నుంచి ఎంటర్ అవుతున్నారు. అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ మూమెంటం ఉంది. 3 క్యాండిల్స్ ఉంటే మనకి మూమెంటం అనుకుంటాం కదా. మూమెంటం తర్వాత కూడా మళ్ళీ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. ఎంత క్యాండిల్ వచ్చినా కూడా సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ చూడండి మార్కెట్ని ఇండక్షన్ చేశారు. అంటే ఏంటి, ఇక్కడ సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నారు. బయర్స్ లెవెల్ ఆల్రెడీ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. ఈ లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్లో ఉన్న తర్వాత సెల్లర్స్ వచ్చారంటే ఏంటి, సెల్లర్స్ అక్కడ స్ట్రాంగ్ అవుతున్నారు, అవ్వాలనుకుంటున్నారని. సో ఇక్కడ ఏంటంటే బయర్స్కి ఆపర్చునిటీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ క్యాండిల్ ఈ లెవెల్ ఎందుకు డ్రా చేస్తానో మన స్టూడెంట్స్కి అయితే తెలుస్తుంటుంది ఖచ్చితంగా, అడ్వాన్స్లో చెప్తారు తెలిసిన వాళ్ళకి. ఇక్కడ నుంచి ఈ లెవెల్కి టచ్ అయితే బయర్స్ వస్తారని చెప్పి నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక రీజన్ ఉంది. సో అందుకు అక్కడికి ఇంకా టచ్ అవ్వలేదు. సో అందుకు నేను సెల్లింగ్కి ట్రేడ్ తీసుకున్నాను. ఓకేనా. ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ ఓకే ఇక్కడ మనం బయింగ్కి అయితే ట్రేడ్ తీసుకోవచ్చు, కానీ కొంచెం రిస్కీ ట్రేడ్ అవుతుంది. ఓకే, సెల్లింగ్కి ట్రేడ్ తీసుకుంటానండి. ఎందుకు సెల్లింగ్కో నేను చెప్తాను. ఈ లెవెల్ ఇప్పుడు డ్రా చేశాను కదా, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇది ఈ రీజన్ ఏంటి అనేది. ఓకే అండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ట్రేడ్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక లెవెల్, ఇది ఎస్ఎన్ఆర్ కాదని చెప్పి మన స్టూడెంట్స్కి తెలుసు, మ్యాక్సిమం చాలామందికి తెలుసు. ఇది ఎస్ఎన్ఆర్ అయితే కాదు. ఇంకా ఇది ఎస్ఎన్ఆర్ ఎప్పుడు అవుతుంది అంటే ఇక్కడ నుంచి బయర్స్ వస్తాయి. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ బయర్స్ వచ్చారనుకో, అప్పుడు ఎస్ఎన్ఆర్ కన్వర్ట్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ అప్పటిదాకా ఇది ఎస్ఎన్ఆర్ అయితే కాదు, ఇది ఓన్లీ సెల్లర్స్ లెవెల్. ఎందుకంటే స్ట్రాంగ్ సెల్లర్స్ మళ్ళీ స్ట్రాంగ్ సెల్లర్స్ లేదు. చూడండి ఇక్కడ నుంచి అయితే ఈ లెవెల్ అయితే ఎస్ఎన్ఆర్లో కన్వర్ట్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఆపర్చునిటీ ఉంది. నేను ట్రేడ్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, నేను ఇంకా సెషన్ అయితే క్లోజ్ చేస్తాను. నాకు ఇక్కడ చిన్న వర్క్ ఏదో ఉంది.